మెంబర్ క్లోజ్ లోన్స్ ఎంట్రీ చేస్తున్నాం. క్లిక్ చేద్దాం క్లోజ్ లోన్స్. అందరి సభ్యుల యొక్క పేర్లు కనిపిస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ లోన్స్, టోటల్ లోన్ అమౌంట్, ఫార్మేషన్ డేట్ నుండి 26/6/2024 వరకున్న క్లోజ్ లోన్స్ ఎన్నిసార్లు తీసుకున్నారు, ఎంత అమౌంట్ తీసుకున్నారు, 10,000, 20,000, 30,000 అలా ఎన్నిసార్లు తీసుకున్నారు, టోటల్ అమౌంట్ ఇక్కడ ప్లస్ చేసి వేయాలి. టోటల్ లోన్ అమౌంట్ అనితది 3 సార్లు తీసుకున్నారు, అమౌంట్ 65,000. ఇలానే అంజు 6 సార్లు లోన్ తీసుకున్నారు, 1,20,000. 6 సార్ల అమౌంట్ 1,20,000. ఇలా అందరి సభ్యుల క్లోజ్ లోన్స్ ఎంటర్ చేసి సేవ్ చేయాలి. డేటా సేవ్ అవుతుంది. మీరు అందరి సభ్యుల క్లోజ్ లోన్స్ ఎంటర్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపించాను. బ్యాక్ వెళ్దాం. తర్వాతి ట్యాబ్ మెంబర్ యాక్టివ్ లోన్స్ క్లిక్ చేద్దాం. ఇక్కడ అందరి సభ్యురాలి పేర్లు కనిపిస్తున్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ యాక్టివ్ లోన్స్ ఎన్ని అని, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఎంత, అవుట్ స్టాండింగ్ ఒక్కో మెంబర్ది ఎంత ఉంది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఒక్కొక్కరిగా అందరి పేర్లు కనిపిస్తున్నాయి. మీరు 26/6/2024 కట్ ఆఫ్ చేస్తున్నప్పుడు మెంబర్ యొక్క లాస్ట్ ఇన్స్టాల్మెంట్ బాకీ ఉన్నా కూడా మీరు యాక్టివ్ లోన్ కింద వేయాలి. ఎందుకనగా తర్వాతి నెల ఇన్స్టాల్మెంట్ ఎంట్రీ చేయాలంటే ఇక్కడ కంపల్సరీగా యాక్టివ్ లోన్లో ఎంట్రీ చేసి ఉండాలి. యాక్టివ్ లోన్ చాలా ముఖ్యమైన ట్యాబ్. మెంబర్ 2 యాక్టివ్ లోన్స్ తీసుకుంటే 2, 3 యాక్టివ్ లోన్ తీసుకుంటే 3, ఇలా ఒక్కొక్కటిగా ఎంట్రీ చేయాలి. యాక్టివ్ లోన్స్ ఎంట్రీ చేయడం చాలా ఇంపార్టెంట్.